మహాభారతంలో 8వ ఎపిసోడ్లో పాండవుల అవతారం గురించి తెలుసుకుందాం. హస్తినాపురంలో శాంతి నెలకొన్నంతకాలం రాజు పాండుడు, రాణులు కుంతి మరియు మాద్రీలతో ఆనందంగా జీవిస్తున్నారు. కానీ వారి జీవితం ఒక విషాదానికి దారి తీసింది. ఒకసారి పాండుడు అడవిలో వేటకు వెళ్లి తప్పుగా ఒక మానవ రూపంలో ఉన్న ఋషిని బాణంతో గాయపరిచెను. మరణమునుపు ఆ ఋషి పాండుకు శాపమిచ్చారు. నీవు స్త్రీతో కలిసే ప్రయత్నం చేసిన క్షణమే మరణిస్తావు అని. పాండుడు ఆ శాపంతో దిగ్భ్రాంతికి గురయ్యెను. రాణులు సంతానం లేక బాధపడ్డారు. అప్పుడు కుంతీదేవి తన యవ్వనంలో పొందిన ఒక రహస్య వరాన్ని గుర్తు చేసుకుంది. అది ఏమిటి అంటే, ఒకసారి ఆమె మహర్షి దుర్వాసుడుకు సేవ చేసినప్పుడు ఆయన ఆమెకు ఒక వరం ఇచ్చారు. ఏ దేవుడునైనా నీ మనసుతో ఆహ్వానిస్తే ఆయన నీకు సంతానం ప్రసాదిస్తాడు అని. ఆ వరంతో కుంతి మొదట సూర్యదేవుడిని ఆహ్వానిస్తే కర్ణుడు పుట్టాడు. ఆ సమయానికి ఆమె అవివాహిత. తరువాత పాండుడి ఆజ్ఞతో ఆమె ధర్మదేవుడు, వాయుదేవుడు, ఇంద్రుడు వారిని ఆహ్వానించి వరముగా యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు పుట్టారు. మాద్రి కూడా కుంతి సహాయంతో అశ్విని దేవతలను ఆహ్వానించి నకులుడు, సహదేవుడు పుట్టారు. అలా 5గురు పాండవులు అవతరించారు. వీరు ధర్మానికి ప్రతీకలుగా దైవ సంకల్పంగా ఉన్నారు. పాండు ఆ పిల్లలను చూసి సంతోషపడ్డారు. కానీ తన శాపం కారణంగా రాణుల దగ్గర ఉండలేకపోయారు. అతను తపస్సులో లీనమయ్యారు. ఇలా పాండవుల జననం మహాభారత యుద్ధానికి పునాది వేసిన ఘట్టమయ్యింది.